నీకు ఎక్కువ బుద్ధి ఎక్కువ జ్ఞానం ఇచ్చింది ఎదటోడిని మోసం చేయమని కాదు, చావు తెలివితేటలు చూపించమని కాదు, సమాజాన్ని నాశనం చేయమని కాదు, జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని నాశనం చేయమని కాదు, కట్టుకున్న వాళ్ళని కడదేర్చాలని కాదు. ఇక్కడ తెలుసా నీకు జ్ఞానాన్ని? నిన్ను కన్న నీ తండ్రి ఎక్కడున్నాడో, ఆయన ఎవరో, ఆయన ఏమవుతాడో ఆయన అర్థం చేసుకోవటానికి నీకు జ్ఞానం బుద్ధినిస్తే ఆ జ్ఞానాన్ని ఆ బుద్ధిని ఎందుకు కొడుతుందో తెలుసండి ప్రపంచం. అజ్ఞానపూరితమైన కార్యక్రమాలకు వాడుతుంది ఈ ప్రపంచం అంతా. దేనికి వాడుతుందండి? కాదా మీరు చెప్పండి? పొద్దున్న లెగిచిన కానీ సాయంత్రానికి నీ తెలివితేటలు దేనికి వాడుతున్నావు? నీ దేవుడిని తెలుసుకోవటానికి వాడుతున్నావా? నీ దేవుడి గురించి ఎంక్వైరీ నువ్వు చేస్తున్నావు, విచారణ చేస్తున్నావా? మరి ఎలా అర్థం అవుతాడయ్యా నీ తండ్రి? చెప్పు, నీ తండ్రి నీకు ఎలా అర్థం అవుతాడు? అర్థం కాడు. ఆ బుద్ధిని ఆ జ్ఞానాన్ని నువ్వు సజావుగా ఒక సక్రమంగా వాడితే అప్పుడు కదా నీ తండ్రి నీకు అర్థం అవుతాడు. పక్షులకు అర్థమైన దేవుడు నీకు అర్థం కావట్లా, కాకులకు అర్థమైన దేవుడు నీకు అర్థం కావట్లా, మృగాలకు అర్థమైన దేవుడు నీకు అర్థం కావట్లా, సర్వజీవులకు అర్థమైన దేవుడు నీకు అర్థం కావట్లా. అందుకే అవన్నీ చక్కగా ఉన్నాయి. మరి మనం ఏంటి అయిపోయాం?